ఓణం పండుగ అంటే కేరళ అందరూ ఒక ప్లేస్ లో గ్యాదరింగ్ చేసి మెయిన్ ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్, తర్వాత మన కల్చర్ ప్రోగ్రామ్. ఈరోజు కేరళ నుంచి కూడా మన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అది మన ట్రెడిషనల్ ప్రోగ్రామ్. అలాగా మనకు ఈ గ్రీన్ సిటీలే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 3000-4000 మెంబర్స్ ఉంది ఈ రోజు. మనకు చాలా ఫ్రెష్ గా ఉంది ఈ రోజు. ఎందుకంటే వైజాగ్ లో మనకి ఇంత పెద్ద మలయాళీ అసోసియేషన్ ఉందంటే ఎవరికి తెలియదు, ఇంత పెద్ద అసోసియేషన్ ఉందండి. వేరే ప్లేస్ ఈ రోజు మాకు అందరూ కలిసి ఒకసారి భోజనం చేసి ప్రోగ్రామ్ అని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. Actually, మన Kerala Arts Club we established around 1983, almost 44 years of ఈ అసోసియేషన్ మనకి అన్ని కేరళైట్స్ త్రూఅవుట్ వైజాగ్ ఉన్న కేరళైట్స్ అన్ని జాయిన్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఓణం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ కమ్యూనిటీ. వాళ్ళందరూ కలిసి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా అందరూ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు అందరూ కలిసి భోజనం చేయడం, సరదా కూర్చొని భోజనం చేయడం. అలాగే కేరళ ట్రెడిషన్ లంచ్ ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం. ఆ లంచ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 26 to 30 కర్రీస్ వెరైటీ మన అరిటాకులో వేసుకొని మన ట్రెడిషనల్ వే, కేరళలో ట్రెడిషనల్ వే అలాగే మనం భోజనం చేస్తాం. ఆ రకంగా భోజనం చేస్తూ ఎంజాయ్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ టుగెదర్. ఇక్కడ ఆఫీసర్, ప్యూన్, చిన్నోడు, పెద్దోడు ఏం లేదు, అందరూ ఒకలా అందరూ ఒకే భావంతో కూర్చొని భోజనం చేయడం, సంతోషంగా ఎంజాయ్ చేయడం. ఇది మనకి మన ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇక్కడ కేరళలో కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చు, కానీ మన వైజాగ్లోనే అందరూ మలయాళీస్ కలుస్తాం.